14 years పాటు నెంబర్ 1 పొజిషన్లో ఉన్న కంపెనీ ఒక్క మిస్టేక్ వల్ల కొలాప్స్ అయిపోయింది. ఆ కంపెనీ పేరు నోకియా. అసలు నోకియా ఎందుకు ఫెయిల్ అయిందో ఈ వీడియోలో చూద్దాం. అప్పట్లో ఫోన్ అంటే జనాలకు గుర్తొచ్చేది నోకియా. 1998 నుండి 2012 వరకు నోకియా మొబైల్ ఇండస్ట్రీని పూర్తిగా రూల్ చేసింది. 14 years పాటు కంటిన్యూగా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. నోకియా మొబైల్స్ రిలయబుల్గా ఉండేది అండ్ బ్యాటరీ లైఫ్ చాలా రోజులు వచ్చేది అండ్ యూస్ చేయడం కూడా చాలా సింపుల్గా ఉండేది. ఈ అన్ని రీజన్స్ వల్ల ప్రపంచం అంతా ఏ ఫోన్ కొనాలన్నా నోకియానే ప్రిఫర్ చేసేవారు. కంపెనీ కూడా అంతే ఫాస్ట్గా గ్రో అయింది. మరి అంత ఫాస్ట్గా గ్రో అయిన కంపెనీకి అసలు ఏమైంది? 2007లో ఒక కొత్త రెవల్యూషన్ స్టార్ట్ అయింది. యాపిల్ కంపెనీ ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. నార్మల్ కీప్యాడ్ ఫోన్స్ లో కాకుండా టచ్ స్క్రీన్, నో కీప్యాడ్, ఒక యూనిక్ డిజైన్ తో ఐఫోన్ ని లాంచ్ చేసింది. యాప్ స్టోర్ లాంచ్ చేసి కస్టమర్స్ కి గేమ్స్, యాప్స్, టూల్స్ అన్ని ఒక్క క్లిక్ తో డౌన్లోడ్ చేసుకునే ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఈ చేంజ్ చాలా ర్యాపిడ్ గా జరిగింది. ప్రపంచమంతా ఈ కొత్త టెక్నాలజీని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ నోకియా చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే టచ్ స్క్రీన్ ఉన్న మొబైల్స్ని ఒక టెంపరీ ట్రెండ్ అనుకుంది. నోకియా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే ఎన్ని టచ్ స్క్రీన్ మొబైల్స్ వచ్చినా పీపుల్ అంతా ఈ కీప్యాడ్ ఫోన్స్నే ప్రిఫర్ చేస్తారనే మైండ్ సెట్లో ఉండేది. నోకియా దీన్ని అసలు సీరియస్గానే తీసుకోలేదు. అసలు ఈ టచ్ స్క్రీన్ ఉన్న మొబైల్స్ మీద ఇన్వెస్ట్ చేద్దామనే థాట్ కూడా లేదు. కానీ కీప్యాడ్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం ఆపలేదు. కానీ రియాలిటీ వేరుగా ఉండేది. పీపుల్ అంతా ఈ స్మార్ట్ ఫోన్స్ వైపు షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. నోకియా ఇది రిలీజ్ అయ్యే టైంకి చాలా లేట్ అయింది. నోకియా కంపెనీ టచ్ స్క్రీన్ ఉన్న మొబైల్స్ని రిలీజ్ చేసిన ఆల్రెడీ మార్కెట్లో ఉన్న యాపిల్, శాంసంగ్ కంపెనీస్ చాలా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి. నోకియా కంపెనీ టచ్ స్క్రీన్ ఉన్న మొబైల్స్ని రిలీజ్ చేసిన అయినా నోకియా మొబైల్స్ అంత క్వాలిటీ ఉండేది కాదు. కస్టమర్ ఎక్స్పీరియన్స్ చాలా పూర్గా ఉండేది. నోకియా సాఫ్ట్వేర్ యాపిల్, శాంసంగ్ సాఫ్ట్వేర్తో కాంపిటీట్ చేయలేకపోయింది. ఈ రీజన్స్ వల్ల నోకియా మార్కెట్ షేర్ ఇయర్ బై ఇయర్ తగ్గిపోయింది. కంపెనీ లాస్లోకి వెళ్ళడం స్టార్ట్ చేసింది. ఇంకా రిజల్ట్ ఏంటంటే 2013లో మైక్రోసాఫ్ట్ కంపెనీ నోకియాని ఆల్మోస్ట్ $7 billion కొనేసింది. 14 years ఎంపైర్ ఒక మిస్టేక్ వల్ల ఎండ్ అయిపోయింది. ఈ రీజన్స్ వల్లే నోకియా కంపెనీ నెంబర్ 1 పొజిషన్ నుండి ఇంత డౌన్ఫాల్ని ఎక్స్పీరియన్స్ చేసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.